మీకోసం ఒక మంచి మూవీ అయితే తీసుకొచ్చా, లాడీ ఆల్టర్. మూవీ చూసిన తర్వాత నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అనుకోవచ్చు హాలీవుడ్ మూవీస్లలో ఏముంటది బ్రో అనుకోవచ్చు, కానీ ఈ మూవీ ఒక రేంజ్ లో ఉందనుకోవచ్చు. స్టోరీలోకి వెళ్లే ముందు ఒక లైక్ సబ్జెక్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఎన్నో రాజ్యాల్ని గెలిపించిన ఒక రాజు దగ్గర ఒక సైనికుడైతే వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ ఓటమి అనేది ఎప్పుడు కూడా లేదు. హీరో ఇన్ని విజయాలు ఇచ్చినందుకు ఆ రాజు హీరోని రాజుడిగా చేద్దామని అనుకుంటాడు. అంతలోకనే రాజు వాళ్ళ కొడుకు వచ్చి రాజుని చంపేస్తాడు. అక్కడున్న సైనికులు అందరికీ రాజు అయిపోతాడు. ఆ రాజు చేతిలో హీరో చచ్చిపోయాడా లేదా అనేదే మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా లాగ్ అనిపించలే ఈ మూవీ. ఈ మూవీ 2000 సంవత్సరంలో విడుదలై కలెక్షన్స్ వసూలు చేసిందనుకోవచ్చు ఈ మూవీ. ఇప్పుడు చెప్తున్నా ఎందుకు బ్రో అనుకోవచ్చు మీరు. ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్లో ఈ మూవీ వచ్చేసింది. సెంటిమెంట్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా వేరే లెవెల్లో అనిపించింది. డైరెక్టర్ స్టోరీని పర్ఫెక్ట్గా రాసుకున్నాడు అనిపించింది. డైరెక్టర్ ఎక్కడ కూడా మిస్టేక్ చేయలే అనిపించింది. ప్రతి ఒక్క సీన్ కూడా పర్ఫెక్ట్గా తీసేయడం అనిపించింది. బేసిక్గా ఇలాంటి స్టోరీలు మనం ఎప్పుడు కూడా చూడలేదు. హీరో యుద్ధం చేసేటప్పుడు కూడా అంటే చాలా యాక్షన్ సీన్స్ తీశారనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి అనుకోవచ్చు. మనకి విలన్ క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. యుద్ధంలోకి దిగినప్పుడు హీరో చచ్చిపోవాలా లేకపోతే శత్రువు చచ్చిపోవాలా అనేటట్టు ఉంటుంది ఈ మూవీ మొత్తం కూడా. ఫైట్ సీన్స్ జరిగేటప్పుడు హీరో చనిపోతే ఇవన్నీ ఆగిపోతాయా అనే ఒక టెన్షన్ అయితే మనకి స్టార్ట్ అయితే అనుకోవచ్చు. ఈ మూవీలో కూడా లవ్ స్టోరీ అయితే ఉంటుంది. హీరో అయితే లవ్ చేయడు, హీరోయిన్ అయితే లవ్ చేస్తుంది హీరోని. హీరో ఆ రాజ్యంలో ఒక సేనాధిపతి. ఇంటి చేత్తో 100 మందిని చంపే అంత అండబలం అంత ఉందనుకోవచ్చు మనం. మీరు ఈ మూవీని చూడాలంటే తెలుసు కదా ఎక్కడ దొరికిద్దో, పోయి చూడండి. మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్జెండి ప్లీజ్ సపోర్ట్ మీ.